కురిడి గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. స్థానికుల సమస్యలు దగ్గరుండి డిప్యూటీ సీఎం తెలుసుకుంటున్నారు. మరోవైపు సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలయ్యాయి. అయితే ప్రజలకిచ్చిన మాట కోసం పవన్ కురిడి గ్రామ పర్యటన రద్దు చేసుకోలేదు. గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులు కలిస్తే వెళతానని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేస్తే వెళతానన్నారట. ప్రజలే ముఖ్యం, ఆ తర్వాతే ఫ్యామిలీ అన్నట్టుగా పవన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో ఆయన విశాఖ విమానాశ్రయం నుంచి సింగపూర్కి వెళ్లనున్నారు. కురిడి గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. స్థానికుల సమస్యలు దగ్గరుండి డిప్యూటీ సీఎం తెలుసుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ వాసు జాయిన్ అవుతున్నారు. వాసు, ప్రస్తుతం ఇంకా పర్యటన కొనసాగుతుందా? ఏ సమయానికి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు జరిగాయి? ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? సతీష్ ఇప్పుడే పర్యటన ముగించుకుని అక్కడ కురిడి గ్రామంలో మొత్తం గిరిజనులతో ముఖాముఖి అనంతరం వాళ్ళ సమస్యలు తెలుగు పవన్ కళ్యాణ్ ఇప్పుడే జస్ట్ బయలుదేరారు, విశాఖ బయలుదేరారు. ఆ విశాఖకు 12 గంటల లోపు చేరుకుంటారు. అక్కడ నుంచి ఒక ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకుని సింగపూర్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యాహ్నం 1 గంటన్నర తర్వాత ఆయన విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లేందుకైతే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ నిమగ్నమయ్యారు. ఉదయం కూడా చూసాం మనం, ఆయన ఎక్కడ కూడా ముందుగా ఫ్లైట్ ఏర్పాటు చేసుకుని ముందుగా కుమారుడు కోసం వెళ్లకుండా గిరిజనుల కోసం గిరిజన గ్రామం వెళ్లేందుకు అరుగు నుంచి డుమ్రిగూడ మండలం దగ్గరలో ఉన్నటువంటి కురిడి గ్రామానికి వెళ్ళారు. ఇప్పటిదాకా మనం చూసిన రిజల్ట్తో కూడా ఆయన అందరితో కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకుని, మీ సమస్యలు ఏంటి, ఏం తీర్చాలి, మీకు ఇంకేం కావాలి, రహదారులు కావాలి, ఏం కావాలి అన్ని కూడా మంచినీటి సమస్యలు అయితే లేకపోతే ఇతర మందుల సమస్యలు అయితే అన్ని కూడా ఆయన దృష్టికి తేవడం జరిగింది. ఆయన అన్ని కూడా నోట్ చేసుకుని మొత్తం మీ అందరికి కూడా నేను తప్పనిసరిగా ఈసారి వచ్చి పరిష్కారం చేస్తాను కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇంత పరిస్థితిలో కూడా ఆ గ్రామానికి పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం పట్ల అయితే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొంత కుటుంబంలో తన కొడుకుకి ఇలా జరిగినప్పుడు కూడా ఆయన మా కోసం గిరిజనుల కోసం వచ్చాడు, మా ముందు పని ముఖ్యం, ప్రాణాలు కాదనే తత్వంతో ఉన్న ఆయన అటువంటి నాయకుడు దొరకడం దృష్టి వాళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ అయితే ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడే బయలుదేరడం జరిగింది, అరుగు నుంచి బయలుదేరడం జరిగింది. మరి 2 గంటల్లో విశాఖ చేరుకుంటారు. విశాఖ నుంచి ప్రత్యేక విమానం 1 గంటన్నర తర్వాత షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ సింగపూర్ ప్రత్యేక విమానంలో అయితే వెళ్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. విశాఖలో కూడా కార్యక్రమాలు కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం వైజాగ్లో ఇక్కడ అరుగులో ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొని అల్లూరు సీతారామరాజు 2 రోజుల పర్యటన ముగించుకుని కాసేపటి క్రితం పవన్ కళ్యాణ్ అయితే విశాఖ బయలుదేరారు. సతీష్, అంటే ఆల్మోస్ట్ 12 అయిపోతుంది. అంటే ఎంత టైం పడుతుంది అక్కడికి విశాఖ చేరుకునేందుకు? అక్కడ ఏ సమయానికి వెళ్తారని చెప్తున్నారు? అంటే ఇక్కడికి మన సింగపూర్ ఇక్కడికి 2.5 అవర్స్ సింగపూర్ ముందు ఉంటుంది. సో అంటే ప్రస్తుతం ఏ టైంకి చేరుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఏమైనా షెడ్యూల్ ప్రకారం చెప్పగలుగుతున్నారా? ఇంకా ఏమీ లేదు, ఎందుకంటే ప్రత్యేక స్పెషల్ ఫ్లైట్ అంటే చాలా నిబంధనలు ఉంటాయి. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అరేంజ్ చేయడానికి అధికారులు తికమక్క పడుతున్నారు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 1 గంటన్నర తర్వాత మాత్రం ఫ్లైట్ అరేంజ్ చేస్తామని ఆయనకి హామీ ఇవ్వడం జరిగింది. ఎంత వేగంగా వెళ్ళినప్పుడు కూడా అరుగు నుంచి వెళ్ళటానికి దాదాపు 100 కిలోమీటర్ల విశాఖ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే కనీసం 2-2.5 గంటలు కూడా పట్టే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడు బయలుదేరిన 2 గంటలు ఆయన చేరుకునే అవకాశం ఉంది. 1:02 లోపు ఎయిర్పోర్ట్ కి చేరుకునే అవకాశం ఉంది. అక్కడ నుంచి మాత్రం 1 గంటల తర్వాత వాళ్ళు ఏది షెడ్యూల్ ఇస్తారో ఫ్లైట్ కి సంబంధించి, స్పెషల్ ఫ్లైట్ కి సంబంధించి ఆయన అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. ఇంతవరకు కూడా అధికారికంగా ఎవరు కూడా దీని గురించి ఎవరు చెప్పినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి అనధికారిక సమాచారం ప్రకారం అయితే 1:03 మధ్యలో పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. సతీష్, అంటే ప్రస్తుతం వాసు మీరు అక్కడ ప్రస్తుతం ఫీల్డ్లోనే ఉన్నారు. అసలు గిరిజనులు అక్కడ ఏం చెప్తున్నారు? ఎందుకంటే 7-8 ఏళ్ల బాబు, చిన్న బాబుకి ఎవరికైనా కుటుంబ సభ్యులకి ఏమైనా జరిగిందంటేనే ఎవరికైనా ఆటోమేటిక్గా ఇమీడియట్గా భయం పట్టుకుంటుంది. వెంటనే వెళ్ళి ఎలాగైనా సరే తొందరగా రీచ్ అవ్వాలని ఉంటుంది. అలాంటిది అక్కడ 7-8 ఏళ్ల బాబు అసలు ఎలా ఉన్నాడో తెలియదు. దేశంలో ఉన్నప్పుడు ఇలా ప్రమాదం జరిగింది తెలిసినప్పుడు ఎవరికైనా సరే ముందుగా ఒక తండ్రిగా ప్రతి ఒక్క చిన్న కలవరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అదన్నీ కాకుండా ఇంతమంది నా కోసం వెయిట్ చేస్తున్నారు, వీళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ఇవన్నీ కంప్లీట్ చేసుకుని వెళ్తాను అని ఆయన చెప్పటం, అక్కడ గిరిజనులను కలవటం, వారి
సమస్యలు మళ్ళీ వినటం, అంటే ఏ సమస్యలు ఉన్నప్పటికీ వారి సమస్యలు చాలా సవివరంగా వినటం, సో ఇవన్నీ వీటి మీద ఏం చెప్తున్నారు అక్కడ గిరిజనులు? ఇప్పుడు మాట్లాడారు, మీరే వారితో ఏమన్నా వాళ్ళు ఏం చెప్తున్నారో చెప్పండి. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మన ప్రజలతో మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలిసి ఉన్నప్పటికీ వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చిన్న గ్రామం, కురుడి గ్రామం, ఇంతవరకు ఒక ప్రజాప్రతినిధి కూడా వెళ్ళలేదు, ఆ గ్రామానికి వెళ్ళే అవకాశం కూడా లేదు, కనీసం ఒక ఎమ్మెల్యే కూడా ఆ గ్రామానికి వెళ్ళలేదు. అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నేను చర్చకోగల ఒక డిప్యూటీ సీఎం వెళ్ళటంతో వాళ్ళు సంబరపడిపోయారు, ఆనందం వ్యక్తం చేస్తూ దింతా నిత్యాలతో మొత్తం ఆయన స్వాగతం పలికారు. కాకపోతే ఈ విషయం తెలిసినటువంటి గిరిజనులు మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన నిబద్ధత గతంలో కూడా ఇచ్చారు హామీ, గతంలో పాదయాత్రలో వస్తామని చెప్పారు. అందులో భాగంగానే మేము వెళ్ళి వారిని ఆహ్వానించాం, మా గ్రామానికి రండి సార్, మా సమస్యలు తెలుసుకోండి అన్నారు. తప్పనిసరిగా వస్తా అన్నారు. వాళ్ళ కుమారుడికి ఇలా జరిగిందని ఉదయం తెలిసిన ఒకరు కూడా ఆయన అటు వెళ్ళిపోకుండా ఇటు రావడం పట్ల మా పట్ల ఎంత అభిమానం ఉందో అది మాకు అర్థమవుతున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక గిరిజనులే కాదు, అరకులో పోలీసులు అవ్వచ్చు, ప్రభుత్వ అధికారులు అవ్వచ్చు, అందరూ కూడా పవన్ గురించే మాట్లాడుకునే పరిస్థితి. ఇటువంటి నాయకుడు మనం చూడగలమా అని అందరూ కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబంలో ఒక వ్యక్తికి, చిన్నపిల్లడికి మీరు అన్నట్టు జరిగితే ఎవరైనా సరే చాలా చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు, కానీ ముందు అక్కడికి వెళ్ళిపోవాలని చూస్తారు. కానీ ఈయన ఆ జనం గిరిజనులకు మాట ఇచ్చాను, ఆ గిరిజనులతో మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని అయ్యో మొక్కుబడిగా కూడా కాకుండా 9:30 వెళ్ళినటువంటి ఆయన దాదాపు గంటన్నర పాటు వాళ్ళతోనే గడిపారు. వాళ్ళు చెప్పినవన్నీ కూడా మొత్తం రచ్చబండ ఏర్పాటు చేసి రచ్చబండలో వాళ్ళు ఎవరెవరు ఏం చెప్తారో క్షుణ్ణంగా మొత్తం కూడా నోట్ చేసుకుని మీ సమస్యలు పరిశీలిస్తాను, నేను మీకు అండగా ఉంటాను, మరోసారి మీ గ్రామానికి వచ్చి తప్పనిసరిగా సమస్య పరిశీలిస్తాను ఆయన హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన పట్ల అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. పవన్ లాంటి నాయకులు మరి చూడలేమని కూడా ఆ కురుడి గిరిజన గ్రామస్తులు చెప్తున్నారు సతీష్. ఖచ్చితంగా వాసు, అంటే మీరు చెప్పినట్టుగా పాలనలో ఆల్రెడీ ఎప్పుడో పవన్ కళ్యాణ్ చాలా మందికి ఆదర్శప్రాయుడిగా మారుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఇలాంటి విషయాల్లో కూడా, ఎందుకంటే ఏ నాయకులైనా సరే అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలు ఇస్తూ ఉంటారు, తర్వాత మళ్ళీ మామూలుగానే కంటిన్యూ అవుతూనే ఉంటాయి, మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ హామీలు ఇస్తుంటే ఇలాంటి చూస్తూ ఉంటాం. కానీ అధికారులు ఉన్నా లేకపోయినా సరే మీకు చేస్తానంటూ ప్రజల్లోకి వెళ్ళి అప్పుడు హామీలు ఏవైతే ఇచ్చారో అవి నెరవేర్చే దిశగా మళ్ళీ ఆయన స్వయంగా వెళ్ళి వాళ్ళని కలవటం, ఇవన్నీ చేయటం కూడా చూస్తుంటే అది ఎంతోమందికి ఆదర్శంగానే కాకుండా ఈరోజు వాళ్ళ కుమారుడికి ఇలా జరిగిందని తెలిసిన ఆ చిన్న కలవరపాటు లోపల తొలిచేస్తున్నప్పటికీ ఇలా గిరిజనులతో సావధానంగా కూర్చుని మాటలు వినడం, ఇవన్నీ ఖచ్చితంగా రాబోయే భవిష్యత్ తరాల్లో రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఒక ఆదర్శంగానే డెఫినెట్గా ఉండాలి. సేవ చేయడానికి వచ్చామంటే ముందు ఎవరి కోసం సేవకైతే వచ్చామో వారికి సేవ చేసే విధంగా ఉండాలి, కానీ మన కుటుంబం తర్వాత ముందు ప్రజలకి సేవ చేసిన ప్రజలే ముందు అనే విధంగా ఆయన వెళ్ళటం అనేది నిజంగా చాలా ఆదర్శనీయం. సో అంటే ప్రధానంగా ఇప్పుడు ఆ కురుడి గ్రామంలో ఎలాంటి సమస్యలు విన్నవించుకున్నారు, అసలు గిరిజనులు ఏం చెప్తున్నారు, అక్కడ సమస్యలకు సంబంధించి ఇమీడియట్గా వాళ్ళకి తీర్చాల్సిన సమస్యలు ఏంటి, పవన్ కళ్యాణ్ ఏమని హామీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు వాళ్ళతో? ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్య అవ్వచ్చు, లేకపోతే వ్యవసాయం చేసినందుకు తాగునీటి సమస్య అవ్వచ్చు, మొత్తం ఒక్క కురుడి గ్రామమే కాదు, డుమ్రిగూడ మండలం చాలా గ్రామాల్లో, చాలా గిరిజన గ్రామాల్లో పూర్తిగా రహదారులు అనేవి ఉండవు, కనీసం మందులు దొరకవు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉంటాయి. వాళ్ళందరూ సరైన ఆహారం తినకపోవడం వల్ల, పౌష్టికాహారం లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వీళ్ళందరూ తరచు కూడా విష జ్వరాలకి బారిన పడటం, లేదా మలేరియా వంటి జలాలు పట్టడం, ఈ విధంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య సమస్యలు కాకుండా వాళ్ళందరూ కూడా పండించుకునేందుకు సరైన పంట లేక, గిట్టుబాటు ధర లేక, లేకపోతే సాగునీరు లేక, తాగునీరు లేక అనేక సమస్యలు, ఇవన్నీ కూడా కామన్గా ఉండే సమస్యలు. కురుడి గ్రామానికి సంబంధించి రహదారి కొంతవరకు ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో రహదారి లేదు. ఆయన కూడా ఆ కాన్వాయ్ కూడా మనం చూడొచ్చు, మట్టి రోడ్డు అంతా వెళ్ళటం జరిగింది, మట్టి రోడ్లోనే వెళ్ళటం జరిగింది. దానికి సంబంధించి ఈ పెట్టినటువంటి రహదారి నిర్మాణంలో కూడా కురుడి గ్రామానికి అయితే, మిగిలిన గ్రామాలకైతే దాదాపు 167 రోడ్లు మొత్తం నిర్మించడానికి ఆయనైతే మొత్తం శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కురుడి గ్రామం కూడా ఉంది. ఆ కురుడి గ్రామంలో చాలా తక్కువ మంది నివాసిస్తుంటారు, చాలా తక్కువ మంది గతంలో కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. తాగునీటి సమస్య ప్రధానంగా వాళ్ళని వేధిస్తుంది. తాగునీటి సమస్య అవ్వచ్చు, లేకపోతే పౌష్టికాహారం అవ్వచ్చు, మందులు అవ్వచ్చు, వీటన్నిటి మీద హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులకి వాళ్ళు ఇచ్చినటువంటి వినతి పత్రాలను తీసుకుని మొత్తం కూడా నోట్ చేసుకుని ఒక నివేదిక కూడా ఇవ్వాలి. ఇది పరిష్కారానికి ఎటువంటి మార్గాలు అన్వేషించాలి, ఈ పరిష్కారం ఏ విధంగా చేయాలనేది కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఆయనతో పాటు మిగిలిన శాఖల అధికారులు అందరూ కూడా, ఇతర అధికారుల శాఖల ఉన్నతాధికారులు కూడా అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చి ఏదో తీసుకున్నాం రాసామని కాకుండా సీరియస్ గా వీటి మీద ఫాలోఅప్ చేయాలని చెప్పడం జరిగింది. నిన్న నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఒక్క కురుడి గ్రామం కాకుండా నిన్న ఏ గ్రామాలు పరిశీలించారో ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఆయన ప్రత్యేకంగా ఒక నోటు రాసుకుంటున్నారు. నేను అందుకుగానే సాయంత్రం 3 గంటలకు సభ అయిపోయినప్పుడు కూడా నైట్ అంతా కూడా ఆయన ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వద్దు, ఎవరిని రావద్దన్నారు, ఎమ్మెల్యేలు కూడా రావద్దన్నారు,
కేవలం ఉత్తరాంధ్రలో ఉన్న గిరిజన గ్రామాల సమస్యల మీద అధ్యయనం చేశారు. అసలు ఎక్కడెక్కడ గ్రామాలు ఉన్నాయి, ఈయన ఎక్కడికి వెళ్ళారు, ఎటువంటి హామీలు ఇచ్చారు, ఎలా పరిష్కరించాలి, ప్రభుత్వ పరంగా ఎటువంటి చేయడానికి సౌకర్యాలు ఉన్నాయి, ఆర్థికంగా ఎటువంటి సపోర్ట్ ఉంది, ఇవన్నీ కూడా ఒక నివేదిక తయారు చేసుకుని ఆయన మొత్తం కూడా ప్రోగ్రామ్ రెడీ చేస్తున్నారు. కానీ అనుకోకుండా ఇలా జరగడం వల్ల ఆయన అర్ధంతరంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూసుకుని విశాఖ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడింది సతీష్. ఖచ్చితంగా వస్తే అంటే ఒక సాధారణ ఒక డిప్యూటీ సీఎం స్థాయి నాయకులు వెళ్ళినప్పుడు భద్రత ఏర్పాట్లకు సంబంధించి చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది. అలాంటిది సడన్గా షెడ్యూల్ చేంజ్ అయింది కాబట్టి మరింత హడావుడిగా ఉంటూ ఉంటారు. అసలు సింగపూర్ నుంచి అంటే ఎలాంటి మెసేజెస్ అన్న వస్తున్నాయి, అక్కడ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, ఎవరైనా ఏమైనా చెప్పగలుగుతున్నారా? ఎలా ఉంది ప్రస్తుతం బాబు సిచ్యువేషన్, ఎలా ఉంది అక్కడ కండిషన్ ఏంటి అనేది? బాబుకి అంత సీరియస్ లేదు, కాళ్ళు మాత్రం కాలిపోయినాయి. అయితే వచ్చిన ఇబ్బంది వల్ల ఊపిరితిత్తుల్లోకి ఆ పొగ వెళ్ళటం వల్ల కొంచెం ఇబ్బంది లేదు, లేకపోతే సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు, లేదా బాధపడాల్సిన అవసరం లేదు. ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం వల్ల అది రేపు పొద్దున కంటిన్యూగా కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఆయన ఆందోళన చెందేది కూడా అదే, కాళ్ళు చేతులు కాలినప్పటికి కూడా ఏమి ఇబ్బంది లేనప్పుడు కూడా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళటం వల్ల కాస్త ఇబ్బంది పడ్డారని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే చేతిగా ఉన్నప్పుడు కూడా ఏమైనప్పటికీ ఒక తండ్రిగా ఆయన లోపల బాధను అణిచివేసుకుంటూనే గిరిజనులతో మమేకం అవుతూ గిరిజన సమస్య తెలుసుకుంటూ నవ్వుతూనే వాళ్ళని పలకరిస్తూ ఎక్కడా కూడా ఏమీ జరగలేదు, నేను మామూలుగానే ఉన్నానే ఒక ప్రదర్శించే ప్రయత్నం చేశారు. అదంతా కూడా గిరిజనులకి ఇప్పటికే ఆయనకి వెళ్ళే సమయానికి మొత్తం కూడా సమాచారం అందడం జరిగింది, మనం కూడా చెప్పడం జరిగింది, ఏదైనా జరిగింది. అయినప్పుడు కూడా మీ గ్రామానికి ఆయన వస్తారని మనం కూడా మన ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. దీని పట్ల వాళ్ళందరూ కూడా చాలా ఒక విధంగా ఆయన వస్తానికి ఆనందపడాలా, లేకపోతే వాళ్ళ అబ్బాయికి అలా జరిగింది బాధపడాలో తెలియక వాళ్ళందరూ కూడా ఇది చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఇప్పుడు కూడా ప్రస్తుతం అయితే సింగపూర్ లో అతనికి అంత ప్రమాదం లేకపోయినప్పుడు కూడా కాస్త కాళ్ళు చేతులు కావడం వల్ల ఆందోళన చెందాల్సిన పరిస్థితి అని సమాచారం వస్తుంది. ఇక్కడ జనసేన శ్రేణులు అయితే ఇక్కడ అందినటువంటి సమాచారం ప్రకారం అయితే అంత సీరియస్ లేదని చెప్తున్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ వాసు.